లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇవాళ బయటకు వచ్చే అవకాశం ఉందా? ఫార్మాలిటీస్ అన్ని ఎంతసేపట్లో పూర్తవుతాయి? తిహార్ జైలుకి ఆటోలో ఆల్రెడీ కేటీఆర్ వెళ్ళిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతోంది? ఫార్మాలిటీస్ గురించి చెప్పండి. బెయిల్ ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేసే ప్రయత్నాల్లో భాగంగానే కేటీఆర్ అండ్ ఇతర బీఆర్ఎస్ నేతలు హడావుడిగా వెళ్ళిపోయారు. మీడియాతో మాట్లాడడానికి కూడా వారు నిరాకరించారు. ఎందుకంటే ఈ మాట్లాడే సమయం కూడా కలిసి వస్తుంది. ఈ రోజులోగా ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తే సాయంత్రం జైల్ మాన్యువల్ ప్రకారం నిర్దేశించిన సమయంలోగా ఈ బెయిల్ ఆర్డర్ కాపీ అండ్ బెయిల్ బాండ్స్ ఆ షరతులు ఏవైతే మెన్షన్ చేశారో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసి ఈ ఫార్మాలిటీస్ అన్నిటినీ కంప్లీట్ చేస్తే ఈ రోజే విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముందుగా అదే ప్రయారిటీ. కాబట్టి ఆయన మీడియాతో సైతం మాట్లాడకుండా హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ సమయంలో కోర్టు గేట్ దగ్గర బాగా రష్ ఏర్పడింది. ఆయన వాహనాన్ని పిలిపించుకోవడానికి కూడా ఆలస్యం అయ్యేలాగా ఉంది అని చెప్పి భావించారు. అందుకనే అందుబాటులో ఉన్న ఆటోని ఎక్కేసి ముందుగా బయలుదేరి వెళ్ళిపోయారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ బెయిల్ బాండ్స్ మరి ఇక్కడ సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాలా లేదంటే ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో సిసోడియా విషయంలో అయితే సుప్రీంకోర్టులోనే వెంటనే బెయిల్ బాండ్స్ని సబ్మిట్ చేశారు. బట్ ఇప్పుడు ఇచ్చిన తీర్పులో ఆ బాండ్స్ ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయమని కానీ చెప్పారా ఏంటి అన్నది చూసి ఆ ప్రకారం బెయిల్ బాండ్స్ రెడీ చేసుకుంటారు. అవి రెడీ అయ్యే లోపు ఈ ఆర్డర్ కాపీ కూడా చేతికి వచ్చేస్తుంది. ఇప్పటిదాకా ప్రొనౌన్స్ చేశారు. అది కోర్టులో టైపింగ్కి వెళ్ళి ఆర్డర్ కాపీ రూపంలో రిలీజ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. మరి కాసేపట్లో ఆ కాపీ పబ్లిక్ డొమైన్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అది రాగానే అది వచ్చేలోపు ఈ బెయిల్ బాండ్స్ కూడా రెడీ చేసుకుంటే ఇక జైలుకి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి ఈ విడుదల చేయడానికి తగిన ప్రొసీజర్ అంతా కూడా జైలు అధికారులు ప్రారంభిస్తారు. అక్కడ వారికి కావాల్సినన్ని సబ్మిట్ చేస్తే. సో మొత్తంగా ఈ సాయంత్రానికి ఈ రాత్రి కల్లా కవిత జైలు నుంచి విడుదలవుతారు అన్న ఆశాభావంతో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడికి పెద్ద సంఖ్యలోనే బీఆర్ఎస్ నేతలు వచ్చారు. తాజా మాజీలందరూ కూడా వారిలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు కావచ్చు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు, మాజీ మంత్రులు, వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఆమె విడుదల సమయంలో స్వాగతం పలకాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా హోప్ఫుల్గా ఉన్నారు. కాబట్టి ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కాబట్టి అందరూ కొందరు నిన్న మధ్యాహ్నానికి చేరుకోగా కేటీఆర్ నిన్న రాత్రికి సాయంత్రానికి చేరుకున్నారు. మరికొందరు నేతలు ఈ ఉదయానికి చేరుకుని ప్రస్తుతం ఆమెకు స్వాగతం పలికేందుకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పవచ్చు. మరొక వైపు ఈ తీర్పు కాపీలో పూర్తి పాఠం బయటకు వస్తుంది. తీర్పు కాపీ బయటకు వచ్చిందంటే బెయిల్ షరతులు ఏమేమి ఉన్నాయి మనకున్న సమాచారం ప్రకారం అంటే బెయిల్ ఆర్డర్ని విన్నప్పుడు అందులో మెన్షన్ చేసిన అయితే పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాలని చెప్పి అందులో ప్రస్తావించారు. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు ఆమె దేశం విడిచిపోయి వెళ్ళిపోయే అవకాశం ఉంది అన్న అనుమానాలు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పాస్పోర్ట్ సరెండర్ చేయాలి. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలంటే ముందస్తుగా కోర్టు అనుమతి తీసుకోవాలంటూ కూడా అందులో మెన్షన్ చేశారు. అలాగే కేసు విచారణకు సంబంధించి వాయిదాలు ఎప్పుడున్నా సరే ఆ ప్రతి వాయిదాకు మిస్ కాకుండా హాజరు కావాలని చెప్పి అందులో ప్రస్తావించారు. సాక్షులను బెదిరించడము లేదా ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదంటూ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ షరతులకు లోబడి ప్రస్తుతం కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అటు సిబిఐ ఇటు ఈడీ రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో ఆమె విడుదలకు మార్గం సుగమమైంది. మహాత్మా, కోర్టు బెయిల్ ఇచ్చిన తరువాత ఆ నెక్స్ట్ మినిట్ నుండి మళ్ళీ విడుదలయ్యేంత వరకు అసలు ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది, ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి? స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా చెప్తారా? ఇన్ జనరల్గా బెయిల్ మంజూరు చేసినప్పుడు ఆ బెయిల్లో పొందుపరిచిన కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎటువంటి కండిషన్స్ లేకుండా బెయిల్ ఇచ్చినట్టయితే ఆ తీర్పు కాపీని నేరుగా జైలుకి తీసుకుని వెళ్ళి ఆ తీర్పు కాపీని చూపించి జైలు నుంచి విడుదల చేసుకుని బయటకు రావచ్చు. అలా కాకుండా అందులో ఏవైనా కండిషన్స్ లేదా బెయిల్ ష్యూరిటీస్ ఇలాంటివి పెట్టినప్పుడు ఆ ష్యూరిటీస్ని సిద్ధం చేసుకోవాలి. పర్టికులర్గా ఈ కేసులో అటు సిబిఐ కేసులో రూపాయలు 10 లక్షల రూపాయల పూచీకత్తుని, ఇటు ఈడీ కేసులో కూడా అంతే అమౌంట్ తో కూడిన బెయిల్ బాండ్స్ ని సిద్ధం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. కాబట్టి ఆ అమౌంట్ కి తగిన బెయిల్ బాండ్స్ ని ముందు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు కోర్టులో ఆ అమౌంట్ ని సబ్మిట్ చేసి బెయిల్ బాండ్స్ ని తయారు చేసుకుని కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇంకా రెండోది ఇతర కండిషన్స్. ఇప్పుడు ఈ కేసులో పాస్పోర్ట్ ని సరెండర్ చేయమన్నారు. ఇటువంటి సరెండర్ చేసే ప్రక్రియ అంతా కూడా ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న ట్రయల్ కోర్టులోనే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టుకు వెళ్ళి ఆమె పాస్పోర్ట్ ని అక్కడ సరెండర్ చేయాలి.
కోర్టు వర్కింగ్లో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేస్తారు. ఇంకా ఇతర కండిషన్స్ అన్నవి అంటే కోర్టు విచారణకు హాజరు కావడం అవన్నీ ఆమె విడుదలైన తర్వాత పూర్తి చేయాల్సినవి. ప్రతిసారి ప్రతి వాయిదాకు హాజరు కావడం, లేకపోతే సాక్షుల్ని బెదిరించకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఆమె విడుదలైన తర్వాత అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ముందస్తుగా అనుమతి తీసుకుని ఈ సరెండర్ చేసిన పాస్పోర్ట్ని తీసుకుని విదేశీ ప్రయాణాలు చేసి మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. వచ్చిన తర్వాత వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బెయిల్కి సంబంధించి ఎటువంటి షరతుల్ని అందులో ప్రస్తావించారో ఆ షరతులను ఫుల్ఫిల్ చేస్తూ బెయిల్ కాపీస్ని, బెయిల్ ఆర్డర్ కాపీస్ని తిహార్ జైలుకి తీసుకుని వెళ్ళి జైలు అధికారులకు సమర్పిస్తే ఆమె విడుదల అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక నిర్దేశించిన సమయం. టైం పట్టొచ్చు. సాధారణంగా తీర్పు వెలువరించిన తర్వాత 2 hours మినిమం అటు ఇటుగా ఆర్డర్ కాపీని డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయడానికి, అంటే సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి కనీసం ఒక 2 గంటల సమయం పడుతుంది. సో ఇప్పుడు మనకి తీర్పు వెలువరించి 12:50 ఆ టైంకి తీర్పు వెలువరించారు. అంటే 1 గంట ఇప్పుడు 2 దాటుతుంది. ఇంకొక 1 hour లోపే ఆ కాపీ మనకి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోపు ఇతర ఫార్మాలిటీస్ని చేసుకుందామన్న ఉద్దేశంతో కేటీఆర్ హడావుడిగా అంటే ఆ బెయిల్ బాండ్స్ని రెడీ చేసుకోవడం, పాస్పోర్ట్ని సరెండర్ చేయడం, ఇటువంటివన్నీ చేయడం కోసం వారంతా కూడా అటు ట్రయల్ కోర్టుకి పరుగులు తీశారు. సో ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని జైలుకు కూడా వెళ్తారు. ఆర్డర్ కాపీని ఆ లోపు వస్తే కనుక దాన్ని తీసుకుని జైలుకు కూడా వెళ్తారు. ఈ ఆర్డర్ కాపీస్ని ఇక్కడి నుంచి నేరుగా కోర్టు సైతం జైలు అధికారులకు కాపీస్ని సర్వ్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు పట్టుకుని వెళ్తారు. అటు జైలు కోర్టు నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ ఇవన్నీ చూసుకుని జైలు అధికారులు రిలీజ్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫార్మాలిటీస్ని చేసి ఈ రాత్రికి, అంటే అక్కడ ఈ నిర్దేశించిన సమయంలోగా ఇవన్నీ కంప్లీట్ చేయగలిగినట్లయితే ఈ రాత్రి కల్లా ఆమెను విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఆమె విడుదలవుతుందన్న ఆశాభావంతో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. రైట్ మహాత్మా.